హాయ్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. మమ్మీ మార్కెట్ నుంచి అయితే గోంగూర తెచ్చింది. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఆ 3 కట్టలు వచ్చి 50 రూపీస్ అంట. చూడండి ఎంత బాగుందో, ఆకు వదిలిపోకుండా నీట్గా ఉంది. దీంతో అయితే మమ్మీ గోంగూర పచ్చడి పెడుతుంది. ఫ్రెష్గా ఉన్నాయని ఆ ప్రాసెస్ చూద్దాం రండి. ఆకు ఫ్రెష్గా ఉన్న ఆకు అయితే ఇలా ఒలుచుకోవాలి. ఒలిసిన ఆకు అయితే తీసేయాలి. మూడు కట్లకే ఇంత ఆకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టుకోవాలి. గోంగూర అయితే ఆరబెట్టుకున్నాం కదా, చక్కగా డ్రై అయిపోయింది. ఇప్పుడైతే పచ్చడికి ఫస్ట్ మిరపకాయలు వేయించుకున్నాం. ఒక గట్టి నూనె, మెంతులు, మిరపకాయలు, ఇంగువ, బాగా మిక్స్ చేయాలి వాటిని. ఇలా ద్వారగాక పళ్ళెంలోకి తీసేసుకుందాం. గ్రైండ్ చేసుకునే దానికి చల్లారేద్దాం మిరపకాయలు. అదే బాణట్లో 2 గంటలు నూనె వేసుకుని మనం కడిగి ఆరబెట్టుకున్నాం కదా గోంగూర, అది వేసేసుకుందాం. అందులో అయితే 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి. 5 నిమిషాలకి అయితే ఆకు మొత్తం మారిపోయింది. ఒక గట్టి నూనె వేసుకుందాం ఇప్పుడు దానిలో. కాయలు చల్లారిపోయినా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టేసాను చూడండి. మరీ మెత్తగా పట్టకూడదు, గింజగా పట్టాలి. ఇప్పుడు దానిలో అయితే రాళ్ళు ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్నాకైతే ఇలా వాటర్లో వస్తుంది. సిమ్లో పెట్టుకుని బాగా వాడినియాలి ఆకుని. మెత్తగా అయితే అయిపోయింది. మనం ఇంకా దీన్ని మిక్సీ పట్టాం. ఇప్పుడైతే కారం వేసుకుందాం. నాలుగు స్పూన్లు కారం అయితే వేసాం. కారం ఉప్పు అయితే వేసుకుందాం. 2 స్పూన్లు కారం, 1 స్పూన్ సాల్ట్. ఇంకొక గట్ట ఆయిల్ వేసుకుందాం. అందరికీ నచ్చిన ఆంధ్ర మాత గోంగూర పచ్చడి రెడీ. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.